నాకు తను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పాగా, ఎందుకు పదే పదే విసిగిస్తారు? ఎందుకే ఇష్టం లేదు? 5 ఎకరాల పొలం ఉంది, సొంత ట్రాక్టర్ ఉంది, ఇంతకంటే గొప్పోడు వచ్చేస్తాడా నీకు? అంత గొప్పవాడైతే నువ్వే చేసుకో, నన్ను చేసుకోమని అడుక్కు. చెప్పాం కదా నిన్నెవడు అడగట్లేదని. బావా, ఏంటి సౌజీ ఇలా వచ్చావు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? అది ఓ పెళ్ళి గురించా? మ్మ్. మీ అమ్మ నాన్న మా అమ్మ నాన్న మాట్లాడుకున్నారంట కదా, మళ్ళీ నువ్వేం మాట్లాడాలి? ఓ నిన్ను ఎలా చూసుకుంటానా? పెళ్ళి అయ్యాక బాగా చూసుకుంటాను. దో ఈ ట్రాక్టర్ నుంచి వచ్చే డబ్బులు మొత్తం నీకే ఇచ్చేస్తా. నాకు రోజు పొద్దున్నే డీజిల్కి డబ్బులు ఇవ్వు చాలు. నీ అంగన్వాడీ డబ్బులు కూడా నువ్వే ఉంచుకో, నాకొద్దు. అది కాదు, నీతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఇష్టం లేదా? మ్మ్. ఎందుకు ఇష్టం లేదు? ఇష్టం లేదంటే ఇష్టం లేదు, దానికి కారణాలు ఏం లేవు. మీ అమ్మ నాన్నకి మా అమ్మ నాన్నకి చెప్పి ఈ పెళ్ళి వద్దని చెప్పి. నేనెందుకు చెప్తా? నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వే చెప్పుకో. నాకైతే ఈ పెళ్ళి ఇష్టమే. నన్ను ప్రేమించానన్నా, నా కోసం ఆ మాత్రం చేయలేవా? ఇలా అన్నావనే పోయినసారి త్యాగం చేశా, ఈసారి నువ్వు త్యాగం చేయి. నేనేం త్యాగం చేయాలి? మీ అమ్మ నాన్న అంటే ప్రేమ ఉంది కదా, మ్మ్. వాళ్ళ కోసం త్యాగం చేసి నన్ను పెళ్లి చేసుకో. ఈ చింతకాయ టేస్ట్ చూసి రిపోర్ట్స్ పంపిద్దాం. హలో, మీతో కొంచెం మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నారు. నాకు మీ సజెషన్ కావాలి. సజెషనా? దేని గురించి? ఓ వ్యవసాయం గురించా? పంట ఎలా పండించాలి చెప్తానండి. దాని గురించి కాదండి, దాని గురించి అయితే మీకంటే మాకే బాగా తెలుసు. మా ఇంట్లో మా బావతో నా పెళ్ళి ఫిక్స్ చేశారు. తనను చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ విషయం చెప్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఈ విషయంలో మీ సజెషన్ కావాలి. ఏం చేస్తే బాగుంటుందంటారు? దీని గురించి నేనేం చెప్తానండి. మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. మాకు తెలీదా ఇష్టం ఉంటే చేసుకోవాలి, ఇష్టం లేకపోతే చేసుకోకూడదని? అది తెలుసుకోవడానికి మీ దాకా రావాలా? సారీ అండి. మీ భావని పెళ్లి చేసుకోవడం ఎందుకండి ఇష్టం లేదు? అంటే వేరే ఎవరినైనా లవ్ చేస్తున్నారా? నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తారని మీ దాకా వచ్చా, కానీ మీరే నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటో. ఓ పని చేయండి, మీ బావ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయండి. ఇప్పుడు అక్కడి నుంచే వస్తున్నాను. మరి ఏమన్నారు? త్యాగం చేయమంటున్నాడు, త్యాగమూర్తి. అయితే ఓ పని చేయండి,